బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 48వ డివిజన్కు చెందిన సందా స్వప్న అశోక్ వారి అనుచరులతో కలిసి సుమారు 50 మంది నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలకు అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సందా స్వప్న మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. అయితే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల పాలనలో కరీంనగర్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కరీంనగర్ నిజమైన అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని, అందుకే గంగుల కమలాకర్ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో తాము పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. ఈ చేరికల కార్యక్రమం ఎమ్మెల్యే నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీంద్రెడ్డి, కొత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు తులా బాలయ్య, బోనాల శ్రీకాంత్, కచ్చు రవి, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, నాయకులు మిడిదొడ్డి నవీన్, డివిజన్ వాసుల అభిషేక్, శ్రావణ్, స్వప్నతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.